టమాటా రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్‌లో ఎంతో ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని, అవి బాగా ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, అవి బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు ఒక 6 టమాటాలు, కొంచెం కొత్తిమీర మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల పెరుగు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అందులో వేసేసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వాలండి. స్టవ్ అనేది ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ ఏసుకోండి. కారం అనేది మీ ఇష్టం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా తిప్పాలండి. ఆయిల్ అనేది పైకి రావాలండి. అప్పుడే అది బాగా మగ్గినట్టు. ఆ తర్వాత 1 గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను వాడేది నార్మల్ రైస్ అండి. బాస్మతి రైస్ కాదు. వాటర్ అనేది మరిగిపోయిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదండీ! అదొక టీ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఆ టైంలోనే ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే గనక ఇంక వేసుకోక్కర్లేదు. నాకైతే సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. మరి నీళ్ళు బాగా వచ్చిన తర్వాత బియ్యం అనేది వేసేయాలండి. అది మంట అనేది హై ఫ్లేమ్‌లో ఉంటుంది కదండీ! అది బాగా ఉడుకుతున్నప్పుడు మనం చిన్న మంట పెట్టేసి మూత అనేది పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి. రెడీ టు ఈట్. చాలా టేస్టీగా ఉంటుందండి.